హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి చకోడీలు. అదేనండి, స్వీట్ షాప్లో అమ్ముతారు కదా చిన్న చిన్న చకోడీలు అవి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అంతా చూపించేస్తాను కొలతలతో సహా. నేనైతే ఇలా ఒక లోటా తీసుకున్నానండి. మీ భాషలో చెంబనండి, గ్లాస్ అనండి, ఏదో ఒకటి అనండి, తీసుకున్నాను. సేమ్ అదే దాంతోనే ఒక గ్లాసు బియ్యపిండి, ఒక గ్లాసు మైదా పిండి వేసుకుంటున్నాను. బయట మనకి షాపుల్లో అయితే బియ్యపిండి ఎక్కువ వేయరండి. సో మనం ఈక్వల్గా తీసుకుంటున్నాము. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాము వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పిండి నేను జల్లించి తీసుకున్నాను. బియ్యపిండి కూడా గోధుమ పిండి కూడా జల్లించి తీసుకోండి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలండి. సో కొంతమంది వేడి నీళ్ళు వేస్తారు, కానీ మరగబెట్టి అట్లా కాదు, పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. సో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, సేమ్ దాంతోనే వాటర్ కూడా 2 గ్లాసులు వేసుకోవాలి. అందులో రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేయడం మర్చిపోయాను, కానీ నేను మధ్యలో యాడ్ చేశానండి. సో మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ మనకి చక్కగా మరిగిపోయి రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా మనం బాగా మరిగించేసుకోవాలి. అప్పుడే మనకి చకోడీ అనేది గుల్లా వస్తుంది అన్నమాట. చక్కగా కరకరలాడుతుంది. బయట మనకి దొరికేటట్టే ఉంటుంది అన్నమాట. ఇంట్లో కూడా సేమ్ రెసిపీ అలాగే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొచ్చి ఇందులో వేసేసి ఇలా బాగా పైకి కిందకి కలిపేసేయాలి. ఉండలు ఏమీ కట్టదు, ఏమీ భయపడద్దు. తర్వాత మనం బాగా కలిపేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా బాగా పిండి మొత్తం కలిసేలాగా వాటర్ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా బాగా పైకి కిందకి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మనకి చక్కగా ఇది పిండి మొత్తం అంతా చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పిండిని కలుపుకుందాము. అప్పుడు దాకా ఇది మనం సైడ్కి పెట్టేసేయాలి. ఇలా బాగా పైకి కిందకి కలుపుకొని సైడ్కి పెట్టేద్దాం. చూసారు కదా, పిండిని నేను పక్కకు పెట్టేసుకున్నాను. చక్కగా గోరువెచ్చగా అయిపోయింది. మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం కలుపుకోవడం అవ్వదు కాబట్టి ఏదైనా వెడల్పుగా ఉన్న బేషన్ లాంటిది ఒకటి తీసుకొని అందులోకి వేసేసుకొని బాగా కలుపుకుందాం. మనకి చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి, అలాగా ఆ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. సో చక్కగా నొక్కుతూ కలిపేసుకుందాం. మనకి మెత్తగా సాఫ్ట్గా రావాలన్నమాట. సో అప్పుడు దాకా మనం చక్కగా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే నొక్కేసుకుంటున్నానండి, టైం లేదని. సో మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. పిండి ఏమీ ఇది అవ్వదన్నమాట. చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి ఉండలు ఎక్కడా లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా బాగా పైకి కిందకి కలిపేసుకొని చక్కగా స్మూత్గా చపాతీ ముద్దలా కలిపేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ దాకా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఈ చకోడీలు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనకి మనం బాక్స్లో పెట్టేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు కూడా. ఒక 1 మంత్ దాకా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్రెష్ ఆయిల్లో మనం ఫ్రై చేస్తాం కాబట్టి. పైగా మనం చేతులతో చేసింది పెట్టాలంటే మన పిల్లలకి మనకి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో కదండి. సో అందుకని ఇలా మొత్తం మీరే ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీలో ఎంతమందికి చకోడీలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. సో చూసారు కదా, పిండిని ఇలా బాగా కలిపేసుకొని నేను ఒక తడి క్లాత్ని ఇలాగా కప్పేసుకున్నాను, ఎందుకంటే పిండి చల్లారకుండా ఉండదని. ఇప్పుడు మనం చకోడీలు చుట్టుకుందామండి. చాలామందికి ఏంటంటే ఈ చకోడీలు చుట్టుకోవడం పెద్ద కష్టంలా అనిపిస్తుంది. పెద్ద కష్టమేం కాదండి. ఇదిగోండి, మనం చిన్న చిన్న ముద్దలు తీసుకొని చక్కగా ఇలాగా మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, దాంట్లో మురుకులు చేసుకునేది ఉంటుంది కదా, స్టార్ షేప్,
అదైతే అందరికీ ఉంటుంది, అందరిళ్ళలో ఉంటుంది కాబట్టి అందులో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసుకోండి. చూడండి ఇలాగా చక్కగా మనం ఒక లైన్స్ లాగా తీసేసుకొని తర్వాత ఇలాగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద కష్టమేం కాదు. ఇలా చక్కగా అన్నీ మన ఫింగర్ అంటే మీ వేలు సైజులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ చుట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. ఏమీ అవ్వదు, ఏమీ అతుక్కుపోవు, ఏమీ ఫ్రీగానే వచ్చేస్తాయి. సో ఇలా బాగా మొత్తం అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చకోడీలన్నీ ఇందులో వేసేసుకుందాం. చక్కగా మనం ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసేసి ఫ్రై చేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే ఇవి పొంగుతాయి కదా, ఆయిల్ పొంగుతుంది అనమాట, నురగా వస్తుంది. సో కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవడమే. అంతే, సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే మనం చకోడీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట వాడు ఏ ఆయిల్లో ఫ్రై చేశాడా, ఎలా చేశాడా అని టెన్షన్ లేకుండా పిల్లలకి చక్కగా హెల్తీగా మనం చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. చూసారు కదా, అంతే. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ప్రిపేర్ చేసి నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్